చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు అనేది కింద కామెంట్ బాక్స్లో అయితే మెన్షన్ చేసేయండి. నేనైతే మీకు అందరికీ ముందుగా చాలా థ్యాంక్స్ చెప్తున్నానండి. ఎందుకంటే మన ఛానల్లో 3000 సబ్స్క్రైబర్స్ అనేవాళ్ళు ఫినిష్ అయ్యారు. అందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. మీతో షేర్ చేసుకున్నానని ఈ వీడియో అయితే చేస్తున్నాను. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో, ఎవరైతే మన వీడియోస్ని లైక్ చేస్తున్నారో, కామెంట్ చేస్తున్నారో వాళ్ళందరికీ చాలా పెద్ద థ్యాంక్స్. 3000 సబ్స్క్రైబర్స్ వచ్చినందుకు ఈరోజు నేనైతే కొద్దిగా ఫుడ్ అనేది డిస్ట్రిబ్యూట్ చేయాలి అనుకున్నాను. అందుకోసం నేనైతే ఇక్కడ హోటల్కి అయితే వచ్చాను, టిఫిన్ సెంటర్కి అయితే వచ్చాను. నేను మరీ అంత పెద్దగా కాదు, కానీ కొద్దిగా చిన్నగా, అంటే నాకు మా నాన్న పాకెట్ మనీ ఇచ్చారు కదా, అందులో కొద్దిగా తీసుకొని నేను ఫుడ్ అనేది డిస్ట్రిబ్యూట్ చేయాలి అనుకున్నాను. అంటే నాకు ఇచ్చిన దాంట్లో కొద్దిగా దాచుకొని నేనైతే ఇది చేద్దాము అని డిసైడ్ అయ్యాను అనమాట. మామూలుగా అయితే గివ్ అవేనే ఇద్దాము అనుకున్నాను, బట్ ఇందుకు నాకు కొద్దిగా ఫుడ్ అనేది డిస్ట్రిబ్యూట్ చేద్దాము అని నాకు అందుకు నేను ఇక్కడ ఫుడ్ డిస్ట్రిబ్యూట్ అయితే చేస్తున్నాను. ఈ వీడియో మీకైతే నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి, అలాగే తప్పకుండా షేర్ అయితే చేసేయండి. ఇక్కడైతే నేను టిఫిన్ చెప్పాను కదా, టిఫిన్ షాప్ దగ్గర అయితే ఉన్నాను. నేను డైలీ ఇక్కడే టిఫిన్ అనేది చేస్తూ ఉంటాను, ఎందుకంటే హాస్టల్స్ కదా. సో ఫుడ్ అనేది ఎప్పుడైనా బాగోకపోతే నేను ఈ హోటల్కి వచ్చి నేను ఫుడ్ అనేది తింటూ ఉంటాను అనమాట. సో టిఫిన్స్, సో ఫైనల్గా టిఫిన్స్ అన్నీ కొద్దిగా తీసేసుకున్నాను. సో అవన్నీ ఇప్పుడు తీసేసుకొని ఎవరికైతే ఫుడ్ లేదు అని నాకు అనిపిస్తుందో వాళ్ళకైతే ఇప్పుడు నేను పంచడానికి అయితే వెళ్తున్నాను అనమాట. మ్యాక్సిమం రోడ్ మీద ఉంటారు కదా, సో కొంతమంది, సో వాళ్ళకైతే ఈ ఫుడ్ అనేది, ఈ టిఫిన్ అనేది నేను ఇప్పుడు పంచబోతున్నాను. సో మీరు కూడా నాతో పాటు వచ్చేయండి. ఈ వీడియోని ఎవ్వరూ తప్పుగా అయితే అసలు తీసుకోవద్దు. మనము ఫుడ్ అనేది తప్పకుండా మనకున్న దాంట్లో వేరే వాళ్ళకి పంచాలి అనేది నా ఒపీనియన్. టిఫిన్స్ తీసేసుకొని నేను బయలుదేరిపోయాను. ఎక్కడైతే ఉన్నారా అని నేను చూస్తూ టిఫిన్స్ అయితే డిస్ట్రిబ్యూట్ చేసేస్తాను. ఇప్పుడు ఈ వీడియో మీకైతే నచ్చినట్లయితే డెఫినెట్గా లైక్ చేయండి. అలాగే ఈ వీడియోలో మీకు ఏవైనా మిస్టేక్గా అనిపిస్తే సో ప్లీజ్ క్షమించండి. అలాగే ఇంకొకసారి 3000 సబ్స్క్రైబర్స్ వచ్చినందుకు సో మీ అందరికీ థ్యాంక్స్ చెప్తూ ఉన్నాను. ఇంకా ఈ వీడియోలో వాయిస్ ఓవర్ అనేది ఇవ్వను, ఇంకా మీరైతే చూసేయండి నేను ఎలా ఫుడ్ డిస్ట్రిబ్యూట్ చేశాను ఏంటి అనేది ఫైనల్గా.